రాష్ట్రంలో ఉద్యోగులందరికీ 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకులతో సంప్రదింపులు చేశామని చెప్పారు. గత సర్కార్లో ఉన్న బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించామని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. ఉద్యోగుల ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ 1 కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు భట్టి. ఇక ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 71,000 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.